ఫస్ట్ అసలు గుండె ఇబ్బందులు మనం కేటగరైజ్ చేసుకోవాలంటే 4, 5 రకాలు ఉంటాయండి. అందులో మొదటిది మనం కామన్‌గా చూసేది గుండెపోటు అని చెప్తాం. అంటే గుండెకెళ్ళే రక్త పైపులు ఏదైనా మూసుకుపోయినా, సన్నపడినా దానివల్ల గుండెకెళ్ళే కండరాలు, గుండె కండరాలు దెబ్బతిని దాన్ని గుండెపోటు కింద చెప్తాము. అది ముఖ్యమైన గుండె ఇబ్బంది. రెండోది గుండె కవాటాలు దెబ్బతినడం. అంటే గుండెకి 4 గదుల కింద ఉంటాయి కామన్‌గా. అందులో ఒక గదికి మధ్య రక్తం ఒక డైరెక్షన్‌లోనే వెళ్ళేలాగా కవాటాల కింద ఉంటాయి. అవి ఏదైనా దెబ్బతింటే దాన్ని వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటారు. మూడోది పుట్టుకతో వచ్చే సమస్యలనమాట. పుట్టుకతోటి గుండెలో చెడు రక్తం, మంచి రక్తం కలవకుండా ఒక వ్యవస్థ ఉంటుంది. అది దెబ్బతినడం అంటే గుండెలో చిల్లులు అంటాం. గుండెలో హోల్స్ ఏర్పడడం, లేదంటే ఒక పైపుని ఇంకో పైపు కనెక్షన్ లేని చోట ఉండటం, ఉండాల్సిన కనెక్షన్ ఉండకపోవడం, వీటి వల్ల రకరకాల పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు ఉంటాయి. నాలుగోది మనం కామన్‌గా అంటే కార్డియోమయోపతి అంటాం. గుండె కండరమే దెబ్బతినడం. దానివల్ల గుండె పంపింగ్ వీక్నెస్ ఉంటుంది. నార్మల్‌గా గుండె ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది, సుమారు 55-65 ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చెప్తాం. అంటే గుండె ఎంత కొట్టుకుంటే శరీరానికి సరిపడా రక్తం వెళ్తుంది అనేది. అది కనుక సరిగా లేకపోతే, అంటే ఆ పంపింగ్ తగ్గిపోతే దాన్ని కార్డియోమయోపతి అంటాం. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే గుండె కండరం గట్టిపడిపోతూ ఉంటుంది. నార్మల్‌గా ఉన్న దానికన్నా ఎక్కువ గట్టిపడుతుంది. సో దానివల్ల ఏంటంటే గుండె కొట్టుకోవడంలోనే కాకుండా రిలాక్స్ అవ్వాలి. గుండె ఏంటంటే మొత్తం శరీరంలో ఉన్న రక్తాన్ని తీసుకుని కొంచెం మళ్ళీ దాన్ని వేరే అవయవాలకు పంపిస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థలో ఏదైనా మార్పు ఉంటే అది సరిపడా ఆక్సిజన్ని మొత్తం శరీరానికి పంపించదు. సో దాన్ని హార్ట్ ఫెయిల్ అంటాం, హార్ట్ ఫెయిల్యూర్.